కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఉత్తాన ఏకాదశి అని అంటారు. ఈ రోజు 4 నెలల పాటు యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొంటాడని నమ్మకం. విష్ణువు మేల్కొన్న అనంతరం అన్ని శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఉత్తాన ఏకాదశిని దేవ ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. వివాహం సమయంలో జాప్యం జరుగుతున్న యువతి యువకులు ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథిని ఉత్తాన ఏకాదశి అని అంటారు. ఈ ఉత్తాన ఏకాదశిని హరిబోధిని, ప్రబోధిని, దేవోత్తాని ఏకాదశి అని కూడా అంటారు. 4 నెలల పాటు నిద్రపైన ప్రపంచాన్ని పోషించే శ్రీ మహావిష్ణువు ఉత్తాన ఏకాదశి రోజున నిద్రని మేల్కొంటాడు. విష్ణువు మేల్కొన్న తర్వాత పెళ్లిళ్ళు శుభకార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం ఉత్తాన ఏకాదశి 12 నవంబర్ 2024న వచ్చింది. ఈ ఏకాదశి రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువును పూజిస్తారో వారి జీవితంలో ప్రతి దుఃఖం తొలగిపోతుందని మత విశ్వాసం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఉత్తాన ఏకాదశి లక్ష్మీదేవిని, శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఉత్తాన ఏకాదశి రోజున చేసే పూజలు, దానాలు ప్రభావంతో ఎటువంటి పాపమైన నశిస్తుందని నమ్మకం. అంతేకాదు ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంటే లేదా పెళ్లి కుదిరి చెడిపోతున్నట్లయితే వారు ఈ ఉత్తాన ఏకాదశి రోజున కొన్ని చర్యలు చేయవలసి ఉంటుంది. అప్పుడు పెళ్లి సమస్య తీరుతుందని కోరుకున్న వధూవరులు లభిస్తారని విశ్వాసం. వేద పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మర్నాడు అంటే నవంబర్ 12వ తేదీ సాయంత్రం 4 గంటల 4 నిమిషాలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉదయం తిథి ప్రకారం ఉత్తాన ఏకాదశి ఉపవాసం 12 నవంబర్ 2024 ఆచరించాల్సి ఉంటుంది. ఉత్తాన ఏకాదశి ఉపవాసం ఉన్న భక్తులు మరునాడు అంటే ద్వాదశి తిథి రోజున ఏకాదశి ఉపవాసం విరమిస్తారు. అటువంటి పరిస్థితులు నవంబర్ 13వ తేదీ ఉదయం 6 గంటల 42 నిమిషాల నుంచి 8 గంటల 51 నిమిషాల వరకు ఉత్తాన ఏకాదశి వ్రతం విరమించవచ్చు. ఎవరైనా అమ్మాయి లేదా అబ్బాయి వివాహ విషయంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే వారు ఉత్తాన ఏకాదశి రోజున కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. ఉత్తాన ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడానికి కుంకుమ, పసుపు, గంధం లేదా పసుపును ఉపయోగించండి. అనంతరం శ్రీహరికి పసుపు పుష్పాలను సమర్పించండి. పులిహోర, లడ్డు, మిఠాయిలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఇలా చేయడం వల్ల తొందరగా పెళ్లి అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న కోరికలు ఏవైనా నెరవేరాలంటే ఉత్తాన ఏకాదశి రోజున రావి చెట్టుకు నీళ్లు సమర్పించండి. శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో నివాసం ఉంటాడని భావిస్తారు కనుక ఉత్తాన ఏకాదశి రోజున రావి చెట్టుకు నీటిని సమర్పించడం వలన కోరుకున్న కోరికలను నెరవేరుతాయి. ఉత్తాన ఏకాదశి రోజున తులసి కళ్యాణం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఉత్తాన ఏకాదశి రోజున తులసి వివాహం చేయడం ద్వారా వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని, తొందరగా వివాహం కుదిరే అవకాశాలు ఉంటాయని నమ్ముతారు. ఉత్తాన ఏకాదశి రోజున తులసి మొక్కకు పచ్చి పాలలో చెరుకు రసం కలిపి నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈ రోజున తులసి మొక్క దగ్గర 5 నెయ్యి దీపాలు వెలిగించి హారతి ఇవ్వాలి. దీంతో వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఉత్తాన ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఆవు పాలతో శంఖాన్ని శుద్ధి చేసి అనంతరం గంగాజలంతో స్నానం చేయించాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఉత్తాన ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించే సమయంలో ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉత్తాన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించేటప్పుడు స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి తులసి దళాలు వేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి.